రేపటి నుంచి ఇంగ్లాండ్తో జరిగే 3 వన్డేల సిరీస్ ద్వారా భారత జట్టు ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నద్దం కావాలనుకుంటోంది. వాస్తవానికి ఈ ఫార్మాట్లో చివరిసారి భారత జట్టు 6 నెలల క్రితం ఆడింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు రేపటి నుంచి 50 ఓవర్ల మ్యాచ్ ఆడబోతోంది. మరోవైపు బట్లర్ సేనతో జరిగే ఈ 3 వన్డేలు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు అత్యంత కీలకం కానున్నాయి. ఎందుకంటే ఈ ఇద్దరు తమ ఫామ్ను అందుకునేందుకు ఈ సిరీస్ను చివరి అవకాశంగా భావించాల్సి ఉంటుంది. ఇద్దరికి ఆసీస్ పర్యటన చేదు అనుభవాన్ని మిగిల్చింది. దీనికి తోడు ఆడిన ఏకైక రంజీ మ్యాచ్లోనూ విఫలమయ్యారు. జమ్మూ కాశ్మీర్పై రోహిత్ 328 రన్స్ చేయగా విరాట్ రైల్వేస్పై 6 పరుగులే చేసి బౌల్డ్ అయ్యాడు. అయితే వన్డే ఫార్మాట్లో ఓపెనర్గా రోహిత్, వన్డౌన్లో విరాట్ మెరుగైన ప్రదర్శనే కనబరుస్తూ ఉంటారు. గతేడాది ఆగస్టులో శ్రీలంకపై రోహిత్ 3 మ్యాచ్ల్లో 157 పరుగులు సాధించాడు. కానీ ఆ తర్వాతే తన ప్రదర్శన దిగజారుతూ వచ్చింది. ఇక విరాట్ ఆ సిరీస్లోనూ పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఇంగ్లాండ్తో సిరీస్లో వన్డేల్లో వేగంగా 14,000 పరుగులు పూర్తి చేసేందుకు ఎదురు చూస్తున్నాడు. ఈ ఫీట్కు తాను 94 పరుగుల దూరంలో ఉన్నాడు. అంతేకాకుండా ఆఫ్ సైడ్ ఆవలి బంతులను వేటాడే బలహీనతను వీలైనంత త్వరగా అధిగమించి భారీగా పరుగులను సాధిస్తే జట్టుకు అంతకు మించిన ప్రయోజనం ఉండదు. ఇదిలా ఉండగా ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్, విరాట్ స్థాయికి తగ్గట్టు ఆడితే భారత్ విజయావకాశాలు మెరుగవుతాయని మాజీ బ్యాటర్ సురేష్ రైనా అభిప్రాయపడ్డాడు.